ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ డిటర్జెంట్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల వంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఎటువంటి దేవతాస్తుతులు పఠించాలి, ముఖ్యంగా ఈరోజు 12 రాశుల వారు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. ఈ రోజు మంత్రఫలం శీర్షికలో 12 రాశుల వారు ఏ మంత్రాన్ని పఠించడం ద్వారా సకల విజయాలు చేకూరుతాయో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ మన్మథనామ సంవత్సరం జ్యేష్ఠ మాసం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు. ఈరోజు జ్యేష్ఠ బహుళ అమావాస్య, సామాన్య కార్యక్రమాలకి పనికి వస్తుంది. అలాగే వారం జయవారం లేదా మంగళవారం పునఃప్రయత్నాలకి, అలాగే సాహస నిర్ణయాలకి చాలా శ్రేయస్కరమైనది. ఈరోజు చేపట్టేటువంటి సుబ్రహ్మణ్య స్వామి యొక్క అభిషేకం కుజుడి ద్వారా ఏర్పడేటువంటి రుగ్మతల్ని పోగొడుతుంది. ఈరోజు చేపట్టేటువంటి పితృ సంబంధిత కార్యక్రమాలన్నీ కూడా పితృదేవతా సంతృప్తిని కలిగిస్తుంది, తద్వారా విజయాలు చేకూరుతాయి. ఈరోజు నక్షత్రం మృగశిర నక్షత్రం. ఈ మృగశిర నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా దోషం లేదు, శుభప్రదమైనది. అలాగే మృగశిర నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి కుజ మహాదశుడి ప్రారంభమవుతుంది. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక ధైర్యం పెరుగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేసుకోగలుగుతారు. ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో గతంలో చేసినటువంటి పొరపాట్లను సవరించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. రుణ ఒత్తిళ్లు బాగా తగ్గుతాయి. ఆదాయాన్ని పెంపొందింపచేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి సంకోచ పరిస్థితులు వీడిపోతాయి. కుటుంబ సఖ్యత పెరుగుతుంది. ఆ శత్రువులు మిత్రులు అవుతారు. ఆనందకర పరిస్థితులు అన్ని రంగాల వారికి దగ్గరవుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాన్ని కలిగిస్తుంది. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించినట్లయితే ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ, తద్వారా విజయాలు చేతికందుతాయి. విద్యా సంబంధిత విషయాలు ఈ రోజు మీకు లాభిస్తాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. సంభాషణల విషయంలో జాగ్రత్తలు వహించాలి. వ్యయం ఎక్కువగా ఉంటుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించలేకపోతారు. నూతన కార్యక్రమాల్లో విఘ్నాల్ని చవిచూస్తారు. విదేశీ సంబంధిత లావాదేవీల విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. సంబంధ బాంధవ్యాల విషయంలో కూడా జాగ్రత్తలు వహించాలి. నూతన కార్యక్రమాల విషయంలో ఏర్పడినటువంటి సంకోచాలు కొనసాగుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు వహించాలి. ఆరోగ్య విషయంలో కూడా. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాన్ని కలిగిస్తుంది. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా వ్యయాన్ని నియంత్రించగలుగుతారు. ఆదాయాన్ని పెంపొందింపచేసుకునేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. గృహ సంబంధిత కార్యక్రమాలు ఈ రోజు మీకు సంతృప్తిని కలిగిస్తాయి. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే వాహన విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. ఆరోగ్య విషయంలో కూడా చిరు సమస్యలు తలెత్తుతాయి. ఆదాయాన్ని పెంపొందింపచేసుకోగలుగుతారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. వ్యాపార ప్రతిబంధకాలు ప్రబలమవుతాయి. అయినప్పటికీ సక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. కుటుంబ సఖ్యత పెరుగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నూతన కార్యక్రమాలు విదేశీ పరంగా చేపట్టగలుగుతారు. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఆనందకర వార్తల్ని దగ్గర చేస్తుంది. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ దక్షిణామూర్తిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా వివేకవంతమైనటువంటి ఆలోచనలు, తద్వారా విజయాలు చేకూరుతాయి. వ్యాపార సాహస నిర్ణయాలు ఈ రోజు మీకు అనుకూలిస్తాయి. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్యంలో మంచి మార్పులు చేకూరుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రతిఫలం దక్కుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని పెంపొందింపచేసుకోగలుగుతారు. లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపారీత్యా కొనసాగుతుంది. రాజకీయ వ్యవహారాల్లో జాగ్రత్తలు వహించాలి. స్థిరాస్తి విషయాల్లో చిరు సమస్యలు వచ్చినప్పటికీ సద్దుమణుగుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యాన్ని ప్రదర్శించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితులను తొలగించేస్తుంది. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు ఈ రాశివారు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా మానసిక ప్రశాంతత పెరుగుతుంది. గ్రహ
ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు. ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. ఆధ్యాత్మిక కార్యాలు, కార్యక్రమాలు ఈరోజు మీకు సంతృప్తిని కలిగిస్తాయి. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే రాజకీయ లబ్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. ప్రతిబంధకాలు విడిపోతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. స్థిరాస్తి విషయాలు కలిసి వస్తాయి. ఆగిపోయినటువంటి పనులు తిరిగి ఊపందుకుంటాయి. స్వతంత్ర నిర్ణయాలకి ఉపక్రమించగలుగుతారు. మానసిక ధైర్యం పెరుగుతుంది. వ్యాపార విషయాలు దగ్గరవుతాయి. కుటుంబ వ్యవహారాల్లో ప్రతికూల పరిస్థితులు తగ్గుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈ రోజు ఈ రాశివారు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా చంద్రబుధుల ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులు ఉద్యోగపరంగా దూరం అవుతాయి. ఆర్థిక వ్యవహారాలు, లావాదేవీలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే చిరు సమస్యలు ఉద్యోగపరంగా కొనసాగుతాయి. వేగవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి జాగ్రత్తలు వహించాలి. దూకుడు నిర్ణయాలు పనికిరావు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలతని దూరం చేసుకోలేకపోతారు. కుటుంబ వ్యవహారాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. సంబంధ బాంధవ్యాల విషయంలో గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కార్యాచరణ విషయంలో ప్రతికూలత కొనసాగుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు తప్పనిసరి. ఆరోగ్య విషయంలో కూడా. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆగిపోయినటువంటి పనులు తిరిగి ఊపందుకుంటాయి. ఆధ్యాత్మిక కార్యాలు, కార్యక్రమాలు ఈ రోజు మీకు సంతృప్తిని కలిగిస్తాయి. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక వైషమ్యాలు ప్రబలమవుతాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. ప్రతి పని పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. కార్యక్రమ నిర్వహణలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. కుటుంబ వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులను సడలించుకోలేకపోతారు. కార్యక్రమ నిర్వహణలో శ్రద్ధ తప్పనిసరి. విద్యా సంబంధిత వ్యవహారాల్లో చిక్కులు కొనసాగుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు ఈ రాశివారు మహాకాళి అమ్మవారిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా అష్టమ చంద్రుడి ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలత తగ్గుతుంది. ప్రమాదాలు దూరమవుతాయి. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. ప్రతి పనిలోనూ ఆటంకాలను చవిచూసినప్పటికీ అంతిమ విషయాలు సాధించగలుగుతారు. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. రాజకీయ లబ్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు విఘ్నాన్ని కలిగిస్తాయి. సోదరుల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆశించినటువంటి ఆర్థిక సహాయ సహకారాలు లభిస్తాయి. విదేశీ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. పెట్టుబడుల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాన్ని పొందగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాలను కలిగిస్తుంది. శుభవార్తల్ని దగ్గర చేస్తుంది. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు ఈ రాశివారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో వేగవంతమైన అనుకూల మార్పులు ఏర్పడతాయి. వ్యాపార ఒప్పందాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్టయితే బలమైన మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. వ్యవసాయ సంబంధిత కార్యక్రమాల్లో ప్రయోజనకరమైనటువంటి నిర్వహణ పేరు ప్రఖ్యాతను తెచ్చిపెడుతుంది. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆశాజనకమైనటువంటి వాతావరణం కొనసాగుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి తీసుకున్నటువంటి నిర్ణయాల ద్వారా మాత్రమే విజయాలు ఏర్పడతాయి. ఆకస్మిక ధన సంబంధిత లావాదేవీలు లేకపోలేదు, అనుకూలిస్తాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని పెంపొందింపచేసుకోవడానికి చేసేటువంటి ప్రయత్నాలు ముమ్మరం చేయగలుగుతారు. ఆరోగ్య విషయంలో కూడా ప్రతికూలత తగ్గుతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తలు వహించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ మహావిష్ణువుని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో అనుకూలత ఏర్పడుతుంది. విదేశీ సంబంధిత లావాదేవీలు, ప్రయాణాలు ఈరోజు మీకు అనుకూలిస్తాయి.
ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే శత్రుభీతి పోతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. వ్యవసాయ సంబంధిత వ్యవహారాలు కలిసి వస్తాయి. వ్యాపార విజయాలు సాధించగలుగుతారు. కుటుంబ వ్యవహారాల్లో ప్రాధాన్యత పెరుగుతుంది. సంకోచాలు వీడిపోతాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. వ్యాపార ప్రతిబంధకాలు తొలగిపోతే ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. నూతన కార్యక్రమాన్ని విద్యాపరంగా ప్రారంభించగలుగుతారు. సంతోష వార్తలు వింటారు. శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాన్ని కలిగిస్తుంది. శుభవార్తల్ని దగ్గర చేస్తుంది. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈరోజు ఈ రాశి వారు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా వేగవంతమైన విజయాలు చేకూరుతాయి. ఆనందాన్ని కలిగిస్తాయి. ఆర్థిక ప్రయత్నాలు, లావాదేవీలు, సంభాషణలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపార దక్షత పెరుగుతుంది. వాహన సౌఖ్యం కలిగి ఉంటారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో పట్టు ఏర్పడుతుంది. గృహ సంబంధిత వ్యవహారాలు బాగా కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. కుటుంబ వ్యవహారాలు సామాన్యం. ప్రయాణాలు అనుకూలం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ఆహ్లాద పరిస్థితుల్ని ఆహ్వానిస్తుంది. అనుకూల దైవం మహాకాళి. ఈరోజు ఈ రాశి వారు మహాకాళి అమ్మవారిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా సంకట పరిస్థితులు దూరం అవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. భూ సంబంధిత వ్యవహారాలు, లావాదేవీలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. చిరు సమస్యలు వ్యాపారపరంగా కొనసాగుతాయి. దూకుడు నిర్ణయాల ద్వారా సమస్యల్ని ఆహ్వానిస్తారు కాబట్టి జాగ్రత్తలు వహించాలి. స్థిరాస్తి విషయాల్లో ఆశించినటువంటి ప్రయోజనాన్ని వెంటనే పొందలేకపోతారు. రాజకీయపరమైనటువంటి వ్యవహారాలు జాగ్రత్తలు వహించాలి. శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులు దూరం చేస్తుంది. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈరోజు ఈ రాశి వారు ఆంజనేయ స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటే చిరాకు పరిస్థితులు మటుమాయమవుతాయి. దూర ప్రయాణాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మంగళవారం. ప్రధానంగా 12 రాశుల వారు ఏ మంత్రాన్ని ఈరోజు జపించడం ద్వారా సర్వజయం చేకూరుతుందో పరిశీలిద్దాం. ఈరోజు మంగళవారం. ప్రధానంగా 12 రాశుల వారు ఈరోజు చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విజయాలు సాధించాలి అంటే, ప్రయాణాల్లో ప్రమాదాలు దూరం అవ్వాలంటే ఓం శ్రీ హనుమతే నమః అనేటువంటి మంత్రాన్ని పఠించడం ద్వారా ఉత్తమ ఫలితాలను పొందగలుగుతారు. మార్గావర్తితపాదుకా పశుపతే రంగస్య కూర్చాయతే గండూషాంబునిషేచనం పురరిపోర్దివ్యాభిషేకాయతే కించిద్భక్షితమాంసశేషకబలం నవ్యోపహరాయతే భక్తి కిం నకరోత్యహో వనచరో భక్త్యావతంసాయకే అన్నారు. తిన్నడు ఏమీ తెలియనటువంటి వాడు, పరమ అమాయకుడు. ఆయనకి వేటాడడం తప్ప ఇంకేమీ తెలియదు. ఆయన ఒక రోజున తన స్నేహితులతో కలిసి ఒక అడవి పందిని బాణం పెట్టి కొట్టాడు. అడవి పంది చచ్చిపోయింది. చచ్చిపోయిన తర్వాత పందిని కాల్చడం అంటే అంత తేలికేం కాదు. వెళ్ళి ఏవో కనపడ్డ ఎండుటాకులు పట్టుకొచ్చారు. అగ్నిహోత్రం రగల్చారు. దాని కాళ్ళు, ముందు 2 కాళ్ళు వెనక 2 కాళ్ళు కట్టేసి ఓ కర్ర ఒకటి దాని 4 కాళ్ళ మధ్యలోంచి దోపి ఆ అగ్నిహోత్రం మీద ఎత్తుగా కట్టేసి కింద అగ్నిహోత్రం పెట్టి కాల్చారు. కాల్చిన తర్వాత దాన్ని కిందకి దింపారు. ఎర్రగా కాలింది. ఇప్పుడు కత్తి పెట్టి కోసి ఎక్కడెక్కడ బాగా పక్వమైందో, బాగా ఉడికిందో, రుచిగా ఉందో చూద్దామన్నారు. తిన్నడన్నాడు, ఎప్పుడు అననివాడు, ఒళ్ళంతా చెమట పట్టేసింది పందిని తరిమి వేటాడడంలో. అదిగో ఏరు కనపడుతోంది, వెళ్ళి ఒక్కసారి స్నానం చేసి వస్తాను. ఏట్లో స్నానం చేసి వచ్చి ఈ పందిని తిందామన్నాడు. సరే వెళ్ళమన్నారు స్నేహితులు. వెళ్ళాడు. ఏట్లో స్నానం చేసి వద్దామని వెళ్ళాడు. అక్కడ గుడి కనపడింది, శివాలయం. అరే ఇక్కడ శివుడు ఉన్నాడు రా అని గుళ్ళోకి వెళ్ళాడు. శివలింగం ఒక్కటి ఉంది, పువ్వులు పెట్టి ఉన్నాయి. చూశాడు. మనమైతే
శివలింగం అది అని వెళ్ళిపోతాం. ఆయన లింగం అనలేదు, శివుడే అన్నాడు. శివయ్య, ఎన్నాళ్ళయిందయ్యా అన్నం తిని, అలా కూర్చున్నావా, ఉండు నీకు అన్నం తెస్తానన్నాడు. గబగబా పరిగెత్తాడు. పరిగెత్తి ఆ అడవి పందిని కత్తితో కోసి మాంసపు ముక్క తీసి 4-5 శరీర భాగాలు నవిలి చూశాడు. ఇదిగో ఇక్కడ బాగా రుచిగా ఉంది ఈ మాంసం ముక్క, శివ నీకు అన్నం పట్టుకొస్తున్నాను తిందువు కాని అన్నాడు. ఆ మాంసం ముక్క ఏది తను కురికి నవిలింది, తన ఉమ్ముతో ఉన్నది. ఆ మాంసం ముక్క చేత్తో పట్టుకున్నాడు. శివుడి దగ్గరికి పరిగెడుతున్నాడు, శివాలయానికి జ్ఞాపకానికి వచ్చి. ఈ శివుడికో లక్షణం ఉంది, అభిషేకం చేస్తే కానీ అన్నం తింటాం. అభిషేకం చేసి కదా నైవేద్యం పెట్టాలి. అభిషేకం అంటే స్నానం. అభిషేకం చేయాలంటే నీళ్లు కావాలి. అందుకని ఏం చేశాడు, ఓ చేతిలో ధనస్సు ఉంది, ఓ చేతిలో మాంసం మొక్కుంది. ఏటి దగ్గరికి వెళ్ళాడు. ఎలా నీళ్ళు ఎలా పట్టుకెళ్ళని ఆలోచించాడు. అని ఆ ఏట్లో ఉన్న నీళ్ళని నోటి నిండా పుక్కిటి నిండా పట్టాడు. పట్టి గుటక వేయకుండా గబగబా శివాలయంలోకి వెళ్ళాడు. శివాలయంలో అభిషేకం చేసే ముందు మళ్ళీ ఇంకో పని చెయ్యాలి. మెత్తటి బ్రష్ ఉంటుంది, చాలా మెత్తగా ఉంటుంది, అది పెట్టి తీయాలి. ఉత్తరాభిముఖంగానే తీయాలి నిర్మాల్యం, ఎటు పడితే అటు తీయకూడదు. ఉత్తరాభిముఖంగా మెత్తటి కూర్చెతో తీసేస్తారు. అందుకని ఏం చేశాడు, ఆ కూర్చెతో మెల్లిగా అదంతా తీసేశాడు. ఆ నిర్మాల్యం అంతా, ఆయన మీద ఉన్న పువ్వులు తీసేసి అభిషేకం చెయ్యాలి. ఆ కూర్చెతో తీయాలంటే అప్పుడు ఆయనకి ఏం మెత్తటి బ్రష్ కనపడలేదు. అరణ్యంలో తిరిగి 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 జంతువులు విసర్జించినటువంటి మలమూత్రములు తొక్కుతూ వచ్చినటువంటి చెప్పు ఒకటి కాళ్ళ నుంచి తీశాడు. తీసి ఆ చెప్పు పెట్టి తుడిచేశాడు. శివుడు అన్నాడు, మార్గావర్తిత పాదుకా పశుపతే రంగస్య కూర్చాయతే. అబ్బా, ఇటువంటి బ్రష్తో ఎవరూ తీలేదురా, గొప్పగా తీసావురా నిర్మాల్యం అనుకున్నాడు. గండూషాంబు నిషేచనం పురరిపోర్ దివ్యాభిషేకాయతే. శివుడికి అభిషేకం చేయడం అంటే ఇష్టం వచ్చినట్టు చేయకూడదు, దానికి పద్ధతి ఉంటుంది. ఎలా మొదలు పెట్టాలి, ఏ పదార్థంతో పూర్తి చెయ్యాలి అని ఉంటుంది. ఏ పదార్థం చేసినా శుద్ధజలం చేయాలి. పాలు పోసామనుకోండి మళ్ళీ శుద్ధజలం పోయాలి, పెరుగు పోసామనుకోండి శుద్ధజలం పోయాలి. ఏ పదార్థంతో పూర్తి చెయ్యాలో దాంతోనే పూర్తి చెయ్యాలి. ఎలా మొదలు పెట్టాలో అలాగే మొదలు పెట్టాలి. పొడి విభూతి వేసి పువ్వు పెట్టి ప్రారంభం చెయ్యాలి. పొడి విభూతి పరమశివుడి అభిషేక ప్రారంభంలో వేసి మొదలు పెడితే బ్రహ్మాండంలో ఉన్న చెట్ల అన్నిటి నుండి ఎన్ని పువ్వులు ఎలా కొయ్యాలో అలాగే కోసి తీసుకొచ్చి అర్చించినట్టు. చెట్టుకి పువ్వులన్నీ కోసేయకూడదు, చెట్టుకి కొన్ని పువ్వులు వదిలిపెట్టేయాలి. కాబట్టి అలా తెచ్చి పూజ చేసినట్టు. కాబట్టి పూజ చేయడానికి అభిషేకం చేయడానికి ఓ పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతి ప్రకారం చెయ్యాలి. పంచామృతాలు చెయ్యాలి, పళ్ళరసాలు చెయ్యాలి, చందనోదకం చెయ్యాలి, విభూత్యోదకం చెయ్యాలి, హరిద్రోదకం చెయ్యాలి, గంధోదకం చెయ్యాలి. ఏమున్నాయి ఆయన దగ్గర? పుక్కిట్లో ఉన్న నీళ్లు శివలింగం మీద ఉమిశాడు. శివుడు దాన్ని అభిషేకంగా స్వీకరించాడు. గండూషాంబు నిషేచనం పురరిపోర్ దివ్యాభిషేకాయతే. కించిద్భక్షితమాంసశేష కబలం నవ్యోపహరాయతే. భక్తి కిం నకరోత్యహో వనచరో భక్త్యావతంసాయకే. ఇప్పుడు ఆయన ఉపచారాలు చేశాడా, అపచారాలు చేశాడా? అన్నీ అపచారాలే. మరి శివుడు ఎందుకు ఒప్పుకున్నాడు? అతని స్థాయి అంతే, అంతకన్నా అతనికేం తెలియదు. కానీ గుండెల్లో ఏముంది? భక్తి ఉంది. తిన్నడు చేశాడని మనం చేయొచ్చా? మనం చేయకూడదు. తిన్నడు భక్తితో అలా చేశాడు. ఒకప్పుడు తిన్నడంత భక్తి తత్పరుడా అని ఆ రోజుల్లోనే పెద్ద మీమాంస వచ్చింది. వచ్చి నువ్వెంతటి వాడివి అన్నారు. అంటే శివుడు వీళ్ళందరికీ తిన్నడి భక్తి ఏమిటో చూపించాలనుకున్నాడు. ఒకసారి ఆలయంలో బ్రాహ్మణులు, ఇతరమైనటువంటి భక్తులు అందరూ ఉన్నారు. అకస్మాత్తుగా భూమి కదిలినట్టుగా అయ్యి దేవాలయం అంతా కదులుతోంది. అయ్య బాబోయ్, రాళ్ళు పడిపోతాయి, దేవాలయం పడిపోతోందని చెప్పి అందరూ పారిపోయారు బయటికి. తిన్నడొక్కడు ఏం చేశాడంటే శివలింగానికి ఇటువైపుకి కాళ్ళు పెట్టి శివలింగం మించి ఒంగుని అవతలకి చేతులు పెట్టాడు. శివ, దేవాలయం కదులుతోంది, నీ మీద పడిపోతుందేమో, నా వీపు మీద పడిపోతుంది, నిన్ను రక్షిస్తానని. అది భక్తి. తిన్నడిలా మాంసం మొక్క పెట్టగలవు, తిన్నడిలా శివలింగం మీద ఒంగుని వీపు పెడతావా ఆలయం పడిపోతుంటే? అది చెయ్యలేనప్పుడు ఇది చెయ్యకు. ఆ భక్తిని ఈశ్వరుడు స్వీకరించాడు. పై పటాటోపాలకి శివుడు లొంగడు. శివుడు దేనికి వశుడైపోతాడంటే, ఎవడు భక్తితో పరమ ప్రేమతో శివుని యందు ఆయన చెప్పినట్లు నేను బ్రతుకుతానని బ్రతుకుతాడో వాడి పట్ల పరమేశ్వరుడు బహుప్రసన్నుడవుతాడు.
వాడికి ఏం తెలుసని కాదు, వాడికి ఆ భక్తి ఉన్నది చాలు, నెత్తి మీద పెట్టుకుంటాడు. అందుకే శ్రీకాళహస్తి క్షేత్రంలో మీరు చూస్తే తాను కిందుంటాడు, భక్తుడిని పైన పెడతాడు. కొండ మీద కన్నప్ప గుడి ఉంటుంది, భూమి మీద కాళహస్తీశ్వర లింగం ఉంటుంది. మీరు ఎప్పుడైనా కాళహస్తి దేవాలయంలోకి అంతరాలయంలోకి వెడితే ఆ గడప దాటి అంతరాలయంలోకి వెళ్ళం, యువతలకి నించుంటే గోడ మీద కన్నప్ప ధనస్సు పట్టుకుని నించుని ఉంటాడు. ఆలయంలోనూ మొదటి గడప దగ్గర కన్నప్ప, పక్కనున్నటువంటి కొండ మీద కన్నప్ప, కన్నప్ప కొండ మీద ఉంటాడు, ఈశ్వరుడు కింద ఉంటాడు. భక్తి అనేది ఉండడం జరిగితే ఈశ్వరుడు నెత్తి మీద పెట్టుకుంటాడు. మహానుభావుడు భక్తిని చూస్తాడంతే. ఆయన చూసేది భక్తిని తప్ప పై పటాటోపాలు, పై ఆడంబరాలు వీటికి లొంగిపోయేటంతటి అమాయకుడు కాడాయన. భోళాశంకరుడంటే ఏదో ఇట్టేన దొరికిపోతాడనుకుంటారు, కాదు. దాని అర్థం ఏమిటంటే భక్తి అనేటటువంటిది ఉన్నది నిజమైతే ఆయన పరవశుడైపోయి ఇప్పటికీ కూడా ఆయన వశుడైపోతాడంతే తప్ప భక్తి లేనటువంటి వాళ్ళకి వశుడయ్యేటటువంటి వాడు కాడు. భక్తి అనేటటువంటిది ఉండి పాండిత్యం లేకపోవచ్చు, వాడికి శాస్త్రం తెలియకపోవచ్చు, ఎలా ప్రవర్తించాలో తెలియకపోవచ్చు, అయినా భక్తి ఉన్నవాణ్ణి నెత్తి మీద పెట్టుకుంటాడు శంకరుడు. ఇది ఈశ్వర మీ విషయంలో 3 సార్లు నిర్ధారణమైంది. బాహ్యంలో చూడడానికి అర్జునుడు ధనస్సు పెట్టి కొట్టాడు, ఒక ఆవిడ రోకలి పెట్టి కొట్టబోయింది, ఒక ఆయన రాళ్ళు పెట్టి కొట్టాడు. పైకి చూడ్డానికి కొట్టినట్టు కనబడుతుంది, కానీ వాళ్ళు కొట్టింది కొట్టడం కాదు, వాళ్ళ గుండెలలో ఉన్న భక్తి. ఆ భక్తికి వాళ్ళ స్థాయి అంతే, అలా ప్రవర్తించారు ఆయా సందర్భాల్లో. అంతేకాని నేను కూడా అలా చేస్తానంటే అపచారం అవుతుంది, అలా చేయకూడదు. నీకు ఆ పరిస్థితి ఎందుకుంది? లేదుగా, లేనప్పుడు ఎందుకు చేయకూడదు అటువంటి పని. నువ్వు భక్తితో ఉండడం అంటే చక్కగా ప్రదక్షిణం చెయ్యి, ఒక్క పువ్వు పట్టుకెళ్ళి పరమభక్తితో ఈశ్వరుడికి సమర్పణం చేయి, పరమభక్తితో 2 చేతులు జోడించి ఆయనకి నమస్కరించు, శివనామాన్ని పలకడం నేర్చుకో, చాలు. ఆయన పరమానంద భరితుడై నిరంతరము ఈప్సితములను ఈడేరుస్తూ ఉంటాడు. అటువంటి శివభక్తి యొక్క వైభవంలో భక్తులైనటువంటి వారి గుండెల్లోకి చూస్తాడు తప్ప అందరూ ఒక స్థాయిలో ఉన్నారా, అందరూ మడిబట్ట కట్టుకున్నారా, పట్టుబట్టలు కట్టుకున్నారా, అభిషేకాలు చేస్తున్నారా, ఇవి చూసేటటువంటి వాడు శంకరుడు కాడు. అందుకే ఇప్పటికీ ఉత్తర దేశంలో కొన్ని చోట్ల నంది పక్కకి వెళ్ళిపోయి ఉంటుంది. ఒక్కొక్క భక్తుడు వస్తే నంది అడ్డొచ్చాడు ఈశ్వర అంటే నందిని పక్కకి వెళ్ళిపోమన్నాడు శివుడు. నంది పక్కకి వెళ్ళిపోయి ఉంటుంది కొన్ని శివాలయాల్లో. అంత అద్భుతమైనటువంటి స్థాయిలో భగవానుడు అనుగ్రహించాడు. శివభక్తుల యొక్క లీలలు శివభక్త మహాచరితము అని అందులో ఒక్కొక్క శివభక్తుణ్ణి అనుగ్రహించినటువంటి తీరు పెరియ పురాణంలో ఆ నాయనార్లందరినీ అనుగ్రహించినటువంటి తీరు చదువుతుంటే ఆశ్చర్యకరంగా ఉంటుంది. తిరు నీలనక్క నాయనార్ అని ఒక మహాశివభక్తుడు. ఆయన అనుకునేవాడు నేనే చాలా భక్తుడిని అనుకునేవాడు. నిజానికి ఆయన కన్నా భక్తురాలు ఆయన భార్య. ఒక రోజున ఆయన అభిషేకం చేసి శివలింగం అంతా తుడిచేసి కళ్ళు మూసుకొని పువ్వులు పూజ చేస్తున్నాడు. పళ్ళెంలో పువ్వులు అయిపోతే భార్య ఆ పళ్ళెం అందుకుని మళ్ళీ పువ్వులు పేర్చిన పళ్ళెం ఇస్తోంది. ఆయన కళ్ళు మూసుకుని సంతోషంతో శివో మహేశ్వర శంభో పినాకీ శశిశేఖర వామదేవో విరూపాక్ష కపర్దీ నీలలోహిత శంకర శూలపాణిశ్చ ఖట్వాంగీ విష్ణువల్లభ శపి విష్ణోంబికానాథ శ్రీకంఠో భక్తవత్సల భవసర్వస్త్రిలోకేశ స్థితికంఠ శివాప్రియ అంటూ నామాలు చెప్తూ పూజ చేసేస్తున్నాడు. ఆయన చూసుకోలేదు, ఒక పెద్ద పువ్వులో పెద్ద సాలెపురుగు ఒకటి ఉంది. ఆ పువ్వు శివలింగం మీద పడినప్పుడు ఆ సాలెపురుగు శివలింగం మీద పడింది. పడితే పాకుతోంది. ఈయన కళ్ళు మూసుకుని ఉన్నాడు, ఆమె కళ్ళు తెరుచుకుని ఉంది. చూసింది నీలనక్క నాయనార్ భార్య. గభాలన, ఎందుకంటే ఆయుర్వేదంలో అన్నిటికన్నా అత్యంత విషం కలిగిన ప్రాణి ఏది అంటే సాలెపురుగే. పావుని కూడా చెప్పారు, సాలెపురుగుని చెప్తారు. ఎందుకంటే పావుకి కూడా విషం తగ్గే అవకాశం ఒకటి ఉంటుంది. ఎందుకనంటే రాత్రి చీకటి పడినప్పుడు కలుగులోంచి బయటకు వచ్చినప్పుడు తిత్తులు విషంతో నిండి ఉంటాయి. తెల్లవారుజాముకి దానికి విషం తరిగిపోతుంది. ఎందుకని అంటే అప్పటికి అది దేన్నో దాన్ని తినేస్తుంది. తినేసేటప్పటికి తిత్తుల్లో విషం ఖాళీ అవుతుంది. మళ్ళీ తిత్తుల్లోకి విషం ఎక్కడానికి సమయం పడుతుంది. అందుకే తెల్లవారుజామున పాము కరిచినా ఒక్కొక్కసారి బతుకుతూ ఉంటారు. కారణం ఏంటంటే అప్పటికి అంత విషం ఉండదు. కానీ చీకటి పడగానే కరిచిందనుకోండి ప్రమాదం, ఎందుకంటే తిత్తుల్లో విషం నిండా ఉంటుంది. సాలెపురుగు అలా కాదు. ఆయుర్వేద శాస్త్రంలో సాలెపురుగు ఎప్పుడూ విషమే. అందుకే అత్యంత ప్రమాదకరమైన దానిగా చెప్తారు సాలెపురుగుని.
అటువంటి సాలెపురుగు ఒంటి మీద పాకిందనుకోండి దద్దుర్లు వస్తాయి. ఆ సాలెపురుగు శివలింగం మీద పాకుతోంది. తల్లి పిల్లవాడికి ఏదైనా కుట్టిందనుకోండి, గబగబా మంది ఇది ముందు పిల్లవాడికి గబగబా కుట్టించోట దద్దురు ఎక్కగానే ఎందుకురా దద్దురెక్కింది అని వాడికి కట్టిన బట్టలు ఇప్పేసి దులిపేసి చూస్తుంది. ఏదో చిన్న బొద్దింక బయటపడింది అనుకోండి, అయ్యయ్యయ్యయ్యో ఇది పాకిందనమాట, ఇదంతా అందుకే పాపం దద్దురెక్కిపోయిందని ప్రథమ చికిత్స అమ్మ ఏం చేస్తుందంటే ప్రేమతో గబుక్కుని చేతిలో ఉమ్మేసుకుని రాసేస్తుంది. చాలా చోట్ల తల్లులు పిల్లలకి గభాలను ఉమ్మేసి రాసేస్తుంటారు, అమాయకత్వంతో ఉండేటటువంటి తల్లులు. కాబట్టి తిరునీల నిక్కనాయర్ భార్య చూసింది, అయ్యయ్యయ్యో శివలింగం మీద సాలెపురుగు పాకుతోంది, స్వామి ఒంటి మీద దద్దుర్లు ఎక్కుతాయేమో, స్ఫటికమణి నిభం అంత తెల్లగా ఉంటాడు ఆయన, ఆయన ఒంటి మీద దద్దుర్లు వస్తే గోక్కుంటే ఎర్రబడిపోయి చారికలు వస్తే సాలెపురుగు ఉందని చూసుకోకుండా పువ్వు ఇచ్చాను మా భర్త వేసేశాడు అని బెంగపడిపోయి గబగబా సాలెపురుగుని చేత్తో పట్టుకుని పక్కన పారేసి తుపుక్కని ఉమ్మేసి తుడిచేసింది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. 4 బియ్యపు గింజల్లో నీళ్లు పోసి తడిపి ఆరబెట్టి అలా ఉత్తరీయానికి తుడిచి ఒక్కొక్క గింజవి పరమ ప్రీతితో స్వీకరిస్తాడు. ఈటీవీ ప్రేక్షకుల నమస్కారం. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభ నక్షత్ర వంశానికి స్వాగతం. ఈరోజు మంగళవారము, అమావాస్య, సూర్య ఆరాధన, పితృదేవతారాధన ఎంతగానో సహకరిస్తుంది. మంగళవారం కాబట్టి లక్ష్మీ నృసింహస్వామి వారిని సేవించడం చాలా అవసరం. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని, ఆంజనేయ స్వామి వారిని తలుచుకుంటే విజయము, అలాగే విఘ్నములు లేనటువంటి కార్యసిద్ధి ఏర్పడుతుంది. రోహిణీ నక్షత్రము, మృగశిర నక్షత్రం, శూలయోగం, చతుష్పాత్కరణం, ఇలాంటి సమయాల్లో ఆరోగ్యపరమైనటువంటి పరిశీలన చేసుకోవటం, వైద్య సంబంధమైనటువంటి పరిశోధనలు, పరిశీలనలు, ఆరోగ్యం మరింతగా బాగుండటం కోసమే చేసే ఔషధ సేవలు, దానికి సంబంధించినటువంటి వైద్యుల్ని సంప్రదించడం, ఇలాంటివి చేసుకుంటే మంచి జరుగుతుంది. అలాగే భూ సంబంధమైనటువంటి అంశాల్లో కూడా పరిశీలనలు చేయవచ్చు. ఇక రేపు ఆచరించదగిన అంశాలను పరిశీలన చేస్తే రేపు గొప్ప విశేషం ఉన్నది. అది అధిక ఆషాఢ మాసం ప్రారంభమవుతుంది. 3 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటటువంటి అధిక మాసం ఈసారి మనకి ఆషాఢ మాస రూపంలో వస్తుంది. అధిక ఆషాఢ మాసం బుధవారం నాడు ప్రారంభమవుతోంది. ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, మన్మథనామ సంవత్సరంలో ఆరుద్రా నక్షత్రంతో ప్రారంభమవుతోంది. ఈ అధిక మాసం విష్ణుమూర్తికి సంకేతం. దీన్ని పురుషోత్తమ మాసం అని కూడా వ్యవహరిస్తాము. ఆరుద్రా నక్షత్రంతో ప్రారంభమవుతుంది కాబట్టి శుద్ధ పాడ్యమి, బుధవారము, ఆరుద్రా నక్షత్రం. శివకేశవుల్ని ఆరాధించటం ఎంతో విశేషము. అధిక మాసంలో సహజంగా విశేషమైన ఫలితాలు వస్తాయి కాబట్టి మంచి పనులు చేయాలి. శుభ కార్యక్రమాలు ఏవి ఆచరించకూడదు. 1-2 సార్లు దైవ సంబంధమైనటువంటి సేవ, దైవ సంబంధమైనటువంటి జపములు, దైవ ఆరాధనలు చేస్తే కలిసి వస్తుంది. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో పేరులో పెన్నిధి అంశానికి స్వాగతం. పకారంతో ప్రారంభమయ్యేటటువంటి అక్షరంలో ఏ దైవం సూచించబడుతోంది? అలాగే ఇక్కడ మఠపరత అక్షర క్రమంలో అవకహడ చక్రంలో దక్షిణ దిక్కుని ఆశ్రయించి ఉన్నటువంటి, దక్షిణ బలం పొంది ఉన్నటువంటి అక్షరాలు మకార, టకార, పకార, తకార, మట, పర, త. వీటిల్లో టకారాన్ని తీసుకున్నాం ఇప్పుడు మనం. ఈ టకారం ఉచ్చాటన బీజం. ఉచ్చాటన బీజం నామానికి ఉపకరించదు కాబట్టి టా, టీ, టూ, టే, టో ఈ అక్షరాలు వదిలిపెట్టేసేసి తర్వాత వస్తున్నటువంటి పకారము పాపి, పూ, పే, పో అనేటటువంటి అక్షరాలను మనం ఆధారం చేసుకుని చెబుతున్నాం. దీంట్లో ఈ క్రమంలో టేటో, పాపి, ఉత్తర. ఈ పా అనేది ఉత్తరా నక్షత్రానికి సంకేతం. కన్యా రాశిలో ఉన్నది. ఆత్మబీజము. పా అంటే పాపము అని అర్థము. అలాగే ఈ పాపాన్ని తొలగించడానికి
ఈశ్వర బీజంగా భాసిల్లుతున్నటువంటి పరమేశ్వర్, పరమేశ్వరి, అలాగే పల్లవి, ఫల్గుణ, ఫణి, ఇలా పకార ఫకారములు, ఒత్తు ఫ మామూలు ప, ఫణి, ఫణీంద్ర, ఫణిభూషణ్, ఇలా ఉన్నటువంటి నామాల్ని పరిశీలన చేసినట్లయితే గోవు భాసిల్లుతోంది. అధిష్టాన దైవం లక్ష్మీదేవి గోవు రూపంలో ఉన్నది. ఇక్కడ గోమాతను ఎక్కువగా సేవించటం. అలాగే రాశీసుడు బుధుడు సాక్షాత్తు మహావిష్ణువు కాబట్టి ఆత్మబీజమని తెలియజేస్తుంది కనుక ఆత్మకి సంకేతంగా ఆత్మశక్తి, అలాగే ఆత్మ విమర్శ వీళ్ళల్లో ఎక్కువగా ఉంటుంది. ఆత్మీయులని ఆశ్రయించుంటారు, ఆత్మీయులు కలిగి ఉంటారు, ఆత్మ సంపద పరిపూర్ణంగా ఉంటుంది. ఎక్కడైతే పేరు నామంలో మొదటి స్థానంలో మొదటి అక్షరంగా పకార ఫకారములు ఉంటాయో వాళ్ళు ప్రకాశిస్తూ ఉంటారు. ఫల్గుణి నక్షత్రము, దీని పేరు కూడా ఫల్గుణి నక్షత్రం, ఉత్తర ఫల్గుణి, అర్జునుడి యొక్క నక్షత్రం. అర్జునుడికి ఉన్నటువంటి పేర్లలో ఫల్గుణ అనే నామం ఉంది. అలాగే పూషన్, అలాగే పా అంటే పార్వతి అపర్ణ అని, ఈ విధంగా శక్తి బీజంగా భాసిల్లుతోంది. ఆరాధ్య దైవం సాక్షాత్తు పార్వతి అమ్మవారు. ఇంకా విశేషించి విష్ణు దైవాన్ని ఆరాధించటం, గోమాతని పూజించటం చాలా మంచిది. ఉద్యోగ వ్యాపార రంగాలు రెండూ కూడా సహకరిస్తున్నాయి. అదృష్టవారం సోమవారం. రేపటి శుభమస్తు కార్యక్రమంలో పా అనే దీర్ఘాక్షరంతో పేరు ప్రారంభమయ్యే వారి అదృష్ట యోగాన్ని పరిశీలించేద్దాం. సద్గురు ఆత్మజ్ఞాని, మార్మికుడు. ప్రాచీన యోగా శాస్త్రాలను ఈ కాలానికి తగినట్టుగా అందించే విశిష్ట సామర్థ్యం గల సద్గురు జీవితంలోని లోతైన కోణాలను వివరించే ఒక వారధిగా నిలుస్తారు. వారి జీవిత పరివర్తన కార్యక్రమాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ప్రజలకు చేరువవుతున్నారు. శాంతి జీవిత అంతిమ లక్ష్యం కాదు, అది ఎంతో మౌలికమైన అవసరం. దాన్ని జీవితపు అంతిమ లక్ష్యంగా పెట్టుకుంటే మృతి చెందాకే మీరు శాంతిని పొందుతారు. మీరీ రోజు రాత్రి భోజనాన్ని ఆస్వాదించడానికి, లేక పార్కులో నడకను, లేదా మీ చుట్టూ ఉన్న వారిని ఆస్వాదించడానికి కనీసం మీరు శాంతియుతంగా ఉండాలి. మీ జీవితంలోని ఓ సహజమైన అంశాన్ని ఏదో విశేషంగా మార్చేయకండి. మీలో శాంతిమయ రసాయనికతను సృష్టించడం మీ బాధ్యత. మీలో శాంతిమయ రసాయనికతను సృష్టించడానికి పద్ధతులున్నాయి. మీ అంతర్గత సంక్షేమం కోసం రోజూ కొన్ని నిమిషాలను కేటాయించడానికి మీరు సిద్ధంగా ఉంటే శాంతియుతంగా ఉండడం సహజమవుతుంది. మీరు కూడబెట్టేది మీది కాగలదు, కానీ అది ఎప్పటికీ మీరు కాలేదు. శరీరం, కుటుంబం, చుట్టూ ఉన్న సమాజం, అర్హతలు, కులం, విశ్వాసం, జాతి అనే గుర్తింపులతో సహా జీవితంలో మనం తోడుక్కునే అనేక లక్షల గుర్తింపులతో మానవులు తమ మేధస్సును గజిబిజి చేసుకోకపోతే జీవితం సహజంగానే తన అంతిమ స్వభావం వైపు అడుగులు వేస్తుంది. అలా కాక మీరు కాని దానితో మిమ్మల్ని మీరు ఒక్కసారి గుర్తించుకుంటే మీ మనస్సు ఇక మీరు ఆపలేని ఎక్స్ప్రెస్ రైలు అవుతుంది. మీరప్పుడు బ్రేకులు వెయ్యాలనుకున్నా అవి పనిచేయవు. మొదట మీరు యాక్సిలరేటర్ పైనుంచి మీ పాదాన్ని తీసేయాలి. మీరు మోస్తున్న ప్రతి ఒక్కటి, మీ హ్యాండ్ బ్యాగ్, మీ డబ్బు, మీ గుర్తింపు కార్డు, మీ సంబంధాలు, మీ గుండె బరువు, ఆ మాటకొస్తే మీ శరీరం, ఇవన్నీ ఎంతో కాలంగా మీరు కూడబెట్టుకున్నవేనని రోజుకి కనీసం 5 నిమిషాల పాటు మీకు మీరు గుర్తు చేసుకోండి.
ఇలా గుర్తింపులను చెరిపేసుకునే ప్రక్రియను మీలో పెంచుకుంటూ అదే సమయంలో మీరు చేస్తున్న ప్రతి పనిలో మీరు పూర్తిగా లీనమవ్వడం ద్వారా మీరు సమతుల్యాన్ని సాధిస్తే మీరు పిచ్చి నుండి ధ్యానశీలత వైపు అడుగులు వేస్తారు. నా దినచర్యలో చాలాసార్లు చిన్నవాటిని అలాగే పెద్దవాటిని కూడా చేయకుండా భయం నన్ను ఆపేస్తుంది. ఓడిపోతానన్న భయంతోనూ కొన్నిసార్లు నిరాకరణ వలన భయం కలుగుతోంది. ఈ భయాన్ని నేను ఎలా అధిగమించాలి? ఏ ఉనికి లేనిదాన్ని మీరు అధిగమించలేరు. ఈ క్షణం మీరు భయపడుతున్నారా? ఈ క్షణం మిమ్మల్ని చిన్నబుచ్చేదేదో నేను అంటానని అదేనా భయం? మీ జీవితంలో ప్రతి క్షణం మీరు భయంతో ఉన్నారా? లేదు. కాబట్టి మీరు భయంలో లేకపోతే అలాగే ఉండండి. ఎందుకంటే భయాన్ని సృష్టించడానికి మీరు ఊహాశక్తిని విపరీతంగా ఉపయోగించాలి. భయపడకుండా ఉండడానికి మీరు చేయాల్సింది ఏమీ లేదు. విపరీతమైన ఊహల వల్లే భయం చోటు చేసుకుంటోంది. అసలు జరగని విషయాలను మీరు సృష్టించుకుంటున్నారు. మీ మనసులో జరిగేది బహుశా 1000 రకాలుగా విభిన్న తరహాలో జరగచ్చు. ఒక్కోసారి అసలు జరగకపోవచ్చు. మీరు భయపడిన విషయాల్లో 100 తీసుకోండి. బహుశా వాటిలో 99 జరుగుండవు కాదంటారా? అవునా? మీరిక్కడున్నా మీ భయం ఎప్పుడు అసలు లేని దాని గురించే. అసలు ఉనికే లేనిదానితో మీరు పోరాడలేరు. ఉనికి లేని దాన్ని మీరు అధిగమించనూ లేరు. ఉన్నదాన్ని మనం అధిగమించవచ్చు. అసలు లేనిదాన్ని మీరు అధిగమించలేరు. మీరా ప్రయత్నాన్ని వదిలిపెట్టాలి. భయాన్ని ఆనందించండి. ఎంతైనా మీ స్వయంకృతమే కదా. మీకు హారర్ సినిమాలు ఇష్టమే. అవును, మీరు కాదంటున్నారు, కానీ మీరే వాటిని తయారు చేస్తున్నారు. కానీ మీకు వాటి వల్ల డబ్బులు రావట్లేదంతే. భయం అంటే భయం పుట్టించే సినిమాలను మీ మనసులో తయారు చేసుకోవడం. కానీ వాటిని చూడ్డానికి ఎవరు ఇష్టపడరు. నిర్మాతకు అది లాభించే అంశం కాదు. కానీ మీరు వాటిని తయారు చేస్తున్నారు. అందుకే మీరు ఇంకేదైనా తయారు చేయండి. ఈరోజు కామెడీనో, ప్రేమ కథనో, సస్పెన్స్, థ్రిల్లర్ ట్రై చేసి చూడండి. ఈరోజు ఊరికే కూర్చుని ఓ ప్రేమ కథని, ఓ సస్పెన్స్ థ్రిల్లర్ని, ఓ కామెడీని, 5 నిమిషాల సినిమాలను మీ మనసులో తయారు చేసుకోండి. నిజంగా మీ మనసుని మరోలా వాడటానికి ప్రయత్నించండి. అది ఒకేలా అలవాటు పడిపోయింది. ఎప్పుడూ హారర్ సినిమాలను తయారు చేసే అలవాటులో పడిపోయింది. మీరెన్నో హారర్ సినిమాలు చూశారు, అవి బోర్ కొడుతున్నాయి. ఇంకేమైనా సృష్టించండి. అలాగైనా కూడా మీరు తయారు చేసిన సినిమాలే మీ జీవితంలో సంభవిస్తాయని కాదు, అవి ఎప్పటికీ జరగకపోవచ్చు. కనీసం మీరు సినిమానైనా ఆనందిస్తారు కదా. వాస్తవంగా జరగకపోవచ్చు. అయితే ఏంటి? ఈ ప్రపంచంలో జరుగుతున్న దాన్ని మీరు ఆనందించకపోతే కనీసం మీరు మీ మనసులో జరిగేదాన్ని ఆనందించండి. కాదంటారా? ఆ మాత్రం హక్కైనా ప్రతి మనిషికి ఉండి తీరాలి. అంతే కదా. ఈ ప్రపంచం ఓ వ్యక్తి పట్ల దయ చూపించకపోతే కనీసం సొంత మనసైనా అతని పట్ల దయ చూపించి కొన్ని మంచి సినిమాలు తీయాలి. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. వాస్తుశాస్త్రరీత్యా వీధి గుమ్మాల యొక్క ప్రభావం మనిషి జీవితంలో అదృష్టకరమైనటువంటి ప్రభావాన్ని ఏ విధంగా మనకి కలిగిస్తుంది అనే విషయాన్ని గురించి ఆలోచన చేసినట్లయితే చాలామంది బయట నుంచి రాగానే తమ చెప్పుల జతలను ఆ వీధి గుమ్మానికి ఎదురుగా, మధ్యలోనూ,
అలా విడిచేటువంటి లక్షణాలు కలిగి ఉంటారు. అలా చెప్పులు గనక గుమ్మానికి ఎదురుగా గనక విడిచినట్లయితే, లేక చెప్పుల స్టాండ్ కూడా ఆ యొక్క గుమ్మానికి ఎదురుగా ఉన్నట్లయితే వాస్తుశాస్త్రరీత్యా పరమ దోషం అవుతుంది అనేటువంటి విషయాన్ని గుర్తెరగాలి. వీధి గుమ్మం అనేటువంటిది రావమ్మ మహాలక్ష్మి అంటూ స్వాగతం పలికేటువంటి గొప్ప లక్షణం కలిగినటువంటిదిగా మన భారతీయ సనాతన సంస్కృతి వాస్తుశాస్త్రం తెలియజేస్తోంది. అందుచేత గుమ్మం ముందు ముగ్గు, గుమ్మానికి పసుపు కుంకుమ అలంకరణ, ఇవన్నీ కూడాను లక్ష్మీదేవి యొక్క ఆగమనానికి నిదర్శనాలుగా మనకు శాస్త్రాల్లో చెప్పారు. అందుచేత గుమ్మం మీద నిలబడటం, గుమ్మం గడప మీద కూర్చొని మాట్లాడటం, ఆ గడప పైననే సంభాషణలు చేయటం, ఇవన్నీ కూడాను వాస్తుశాస్త్రరీత్యా విరుద్ధములుగా మనకు శాస్త్రాల్లో చెప్పారు. అంతేకాకుండా వీధి గుమ్మానికి ప్రధాన ద్వారానికి ఎదురుగా ఎటువంటి స్తంభములు కూడా ఉండకూడదు, అది అడ్డంకిగా మారుతుంది అనేటువంటి విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. తీవ్రవంతమైనటువంటి దోషంగా కూడా పరిగణలోకి తీసుకున్నారు. వీధి గుమ్మాన్ని మరొక చోటికి మార్చి ఈ దోషాన్ని మనం సవరించుకోవటానికి ఆస్కారం ఉంటుంది, అలా గనక ఉన్నట్లయితే. అంతేకాకుండా ఎదురింటి వారి యొక్క గోడ చివరి భాగం మీ వీధి గుమ్మం సింహద్వారానికి మధ్యలో కనుక పడ్డట్టయితే, అంటే ఎదురుగా ఇల్లు ఉంది, ఆ ఇంటి కాంపౌండ్ వాళ్ళ చివరి భాగం ఎండింగ్ అయినటువంటిది, ఆ యొక్క కోణం మీరు ఎదురుగా ఉండేటువంటి ఇంటికి ఉన్నటువంటి సింహద్వారం మధ్యలో కనుక పడ్డట్టయితే సంతానానికి విపత్కరమైనటువంటి పరిస్థితులు ఏర్పడటానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఆ యొక్క గోడ ప్రభావాన్ని చూసి ఆ వీధి గుమ్మం మీరు దానిలో పడకుండా ఏర్పాటు చేసుకునేటువంటి చర్యను పాటించటం సర్వత్రా కూడాను శుభదాయకవంతమైన ప్రభావాన్ని కలిగింపజేస్తుంది. అలాగే టాయిలెట్స్ యొక్క గుమ్మం వీధి గుమ్మానికి దగ్గరలో గనక ఉన్నట్లయితే విచిత్రవంతమైనటువంటి దోషాలు మీ ఇంటిలోనికి ప్రవేశించడానికి ఆస్కారం ఉంది. దీనివల్ల అక్కడ ఉండేటువంటి టాయిలెట్స్లో ఉండేటువంటి అశుభదాయకమైనటువంటి శక్తి పుంజాల ప్రభావం వీధి గుమ్మం ద్వారా మీ ఇంట్లోకి ప్రవేశించటానికి ఎక్కువ ఆస్కారం ఉన్నది. కాబట్టి అది దురదృష్ట సంకేతం. కాబట్టి దురదృష్టకరమైన ప్రభావాల నుంచి మీరు బయలుపడటానికి అలాంటి ఆ యొక్క టాయిలెట్స్ విషయంలో కూడా అమర్చినటువంటి తలుపుల విషయం చాలా జాగరూకత వహించాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంటుంది. నేటి వాస్తు సందేహాన్ని కనుక పరిశీలన చేసినట్లయితే, మా ఇంటి ప్రాంగణంలో కాంపౌండ్ వాల్ బయట భాగాన మేము పెంచినటువంటి మొక్కలు కాంపౌండ్ వాల్ని దాటి పైకి వచ్చాయి, దీనివల్ల వాస్తు దోషం ఉంటుందా అన్నది ప్రశ్న. ఎప్పుడూ కూడాను ఎక్కడ చెట్లు పెంచినప్పటికీ ఉత్తరం తూర్పు భాగాలలో ఉన్నటువంటి కాంపౌండ్ వాల్ బయట భాగంలో మీరు ఏర్పాటు చేసినటువంటి అందమైనటువంటి చెట్లు మీ కాంపౌండ్ వాల్ను దాటి గనక వచ్చినట్లయితే మీ ఇంటిలో ఆదాయాన్ని మించినటువంటి ఖర్చు అత్యధికంగా ఉండి ఆర్థిక ఇబ్బందులు కలగటానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది సుమా. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు.